హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేపీ ద ఫ్యూచర్. కళ్యాణపురం గ్రామంలో ఘనంగా జరుగుతున్న శ్రీరామనవమి తిరునాళ్ళలో భాగంగా ఈరోజు 5వ రోజు అయిన పారువేట ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈరోజు గ్రామం మొత్తం ఒక పండుగ వాతావరణంలో కనిపించింది. వీధులన్నీ నక్షత్రాల్లా మెరిసే విద్యుత్ దీపాలతో, చంద్రుడిలా మెరిసే పూల అలంకరణలతో, ఆకాశాన్ని తాకేలా ఎగిరి ఆకాశవులతో గ్రామం మొత్తం వెలుగులతో కలకలలాడింది. పిల్లలు అందమైన వేషధారణలతో, మధ్యలో అశ్వవాహనంపై సీతారాముల ఊరేగింపు చూసిన ప్రతి ఒక్కరికి భక్తి పరవశాన్ని కలిగించింది. గ్రామం మొత్తం ఒకే నినాదంతో మార్మోగింది, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని. అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సింది పారువేట అంటే ఏమిటి. పూర్వకాలంలో రాజులు తమ రాజ్యాన్ని కాపాడడానికి అడవుల్లో వేటకు వెళ్ళేవారు. అది కేవలం వేట మాత్రమే కాదు, ప్రజలను రక్షించే రాజధర్మానికి ప్రతీక. శ్రీరాముడు కూడా ఒక రాజు కావడంతో ప్రజలను రక్షించే ధర్మరాజుగా ఈ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ పారువేట ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవం ద్వారా ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది అనే సందేహాన్ని భక్తులకు తెలియజేస్తారు. ఇప్పుడు అశ్వవాహనం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. హిందూ సంప్రదాయాలలో అశ్వం అంటే వేగం, శక్తి, ధైర్యం మరియు విజయం. పురాణాలలో అశ్వం రాజ్యాధికారానికి మరియు విజయానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే అనేక ఆలయ ఉత్సవాలలో దేవుళ్లను అశ్వవాహనంపై ఊరేగింపుగా తీసుకెళ్తారు. శ్రీరాముడు అశ్వవాహనంపై గ్రామంలో ఊరేగించడం ద్వారా ఆయన ఒక ధర్మయోధుడు, ప్రజలను కాపాడే రాజు అనే భావనను తెలియజేస్తారు. ఇంకా భక్తుల నమ్మకం ప్రకారం అశ్వవాహనంపై స్వామివారు ఊరేగిస్తే గ్రామానికి శాంతి, ఐశ్వర్యం, రక్షణ లభిస్తాయని విశ్వసిస్తారు. పారువేట ఉత్సవంలో మరో ముఖ్యమైన భాగం జమ్మి చెట్టు పూజ. మన హిందూ సంప్రదాయాలలో జమ్మి చెట్టుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పురాణాల ప్రకారం మహాభారత కాలంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టులో దాచారు. అందుకే జమ్మి చెట్టును విజయానికి మరియు శౌర్యానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే పారువేట రోజున జమ్మి చెట్టు దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం జమ్మి చెట్టు వద్ద స్వామివారిని పూజిస్తే గ్రామానికి సుభిక్షం మరియు ఐశ్వర్యం కలుగుతుందని విశ్వసిస్తారు. మా గ్రామంలో పారువేట ఉత్సవం రోజున ఉదయం నుంచే గ్రామంలో పండుగ వాతావరణం మొదలవుతుంది. గ్రామంలోని పెద్దలు, పిల్లలు, మహిళలు అందరూ భక్తి శ్రద్ధలతో ఆలయం వద్దకు చేరుకుంటారు. గుడి ముందు మామిడి తోరణాలు కట్టి, కొబ్బరి మట్టలతో పందిరి వేసి మహిళలు అందమైన ముగ్గులు వేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. గ్రామంలోని ప్రజలందరూ కలిసి పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ ఉత్సవంలో మరొక అందమైన విషయం పిల్లల వేషధారణలు. పిల్లలు రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు మరియు ఇతర దేవతల వేషాల్లో కనిపించడం ఈ ఉత్సవానికి మరింత అందాన్ని తెస్తుంది. వారిని చూసిన ప్రతి ఒక్కరికి ఒక క్షణం పాటు త్రేతాయుగం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. మంగళ వాయిద్యాల మధ్య జరిగే ఈ కార్యక్రమం భక్తులలో మరింత భక్తి భావాన్ని పెంచుతుంది. సాయంత్రం అయ్యేసరికి జమ్మి చెట్టును తీసుకువచ్చి దానికి ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యుత్ దీపాలతో అందంగా అలంకరిస్తారు. ఆ తరువాత పిల్లలు వేషధారణలో మంగళ వాయిద్యాల మధ్య ఉభయకర్తలు ఇంటి నుండి నైవేద్యాలు తీసుకువస్తారు. మొదట ఆంజనేయ స్వామి వారికి, సీతమ్మ తల్లి రచ్చ దగ్గర పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత అక్కడి నుండి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేసి పారువేట ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. తరువాత గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. మన సంప్రదాయంలో అన్నదానం మహాదానం అని చెబుతారు. అందుకే ఈరోజు గ్రామ ప్రజలందరికీ భక్తి భావంతో అన్నదానం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై గ్రామమంతా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఆ సమయంలో గ్రామం మొత్తం భక్తి నినాదాలతో మార్మోగిపోతుంది, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని. ఈ విధంగా 5 రోజుల పాటు జరిగిన శ్రీరామనవమి తిరునాళ్లు గ్రామ ప్రజలందరికీ ఒక కనుల పండుగగా నిలిచాయి. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో ఈ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇలాంటి సాంప్రదాయాలు మన సంస్కృతికి గొప్ప గుర్తు.